కమలా కమలా, మహాపురుషులు వచ్చారు. పాద ప్రక్షాళనకు నీళ్లు తీసుకురా. దయచేయండి, ఇదే మా ఇల్లు. ఇల్లా? ఈ చెట్టు నీడనే మా ఇల్లు. ఆ రాముడికి మందిరం నిర్మించేదాకా ఇక్కడే ఉండాలని ఆయన సంకల్పించారు. హే రామ్, గొప్ప సంకల్పం. ఏ సంకల్పాన్నైనా సిద్ధింపజేసే కల్పకం శ్రీరామ తారక మంత్రం. తారక మంత్రం? అవును, శివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రం. ఆ దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. నీవు అనుకున్నది తప్పక సిద్ధిస్తుంది. ధన్యోస్మి. श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने. గురుదేవా, ఏ మంత్రం దివ్యమైనదో, దేదీప్యమైనదో, పావనమైనదో ఆ తారక మంత్రోపదేశంతో నన్ను ధన్యుని చేశారు. ఈ మంత్రాన్ని ప్రజలందరితో పలికిస్తాను. శ్రీరామకోటి రచనకు శ్రీకారం చుట్టిస్తాను. తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా. అవును, అంత డబ్బు వసూలు చేశాక కూడా మందిర నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదు? తానీషా ప్రభువుల అనుమతి కోరుతూ లేఖ పంపించాను. ఇంకా ఆజ్ఞ రాలేదు. మందిర నిర్మాణానికి కావలసింది ఆ ప్రభువుల ఆజ్ఞ కాదు, శ్రీరామచంద్ర ప్రభువు ఆజ్ఞ. అది ఎప్పుడో జరిగిపోయింది. శుభస్య శీఘ్రం. వచ్చే దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకానికి వశిష్ఠుల వారు పెట్టిన శుభముహూర్తం. మందిర నిర్మాణానికి ఆ ముహూర్తమే దివ్యంగా ఉంటుంది. ఏమిటి ఏమిటి ఏమిటేమిటి ఏమిటయ్యా? ఏమిటి దివ్యంగా ఉండేది? వెలక్కాయ్. వశిష్ఠుడు ముహూర్తం పెట్టడం ఏమిటయ్యా వంకాయ్? ఆ దండక ముహూర్తం వల్లే 14 ఏళ్ళు దండకారణ్యంలో పడి బూడిద గుమ్మడికాయలు తిన్నాడయ్యా మా శ్రీరామచంద్రుడు. నాకు తెలిసి అడుగుతున్నాను, ఒక ముసలమారు గుడికి ముహూర్తం పెట్టడం ములక్కాయ్. ఏమిటి ఏమిటా చూపు? ఎండు మిరపకాయలు నవిల వాళ్ళలాగా. ఏం మింగుతావా? మింగు. నువ్వు నిజంగా దమ్మున్నవాడివైతే ఈ దద్దోజనం ధర్మాచార్యులు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు చెప్పిన సమాధానం సరైనదైతే నా పిలక కత్తిరించుకొని గడ్డం పెంచుకుంటాను. కాకపోతే నువ్వు గడ్డం కత్తిరించుకొని పిలక పెంచుకోవాలి. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. ఆయన పెట్టిన ముహూర్తానికే రాముడి పాదుకలు, చెప్పులు రాజ్యమేలే. శ్రీరాముడు వైకుంఠనారాయణుడని, ఆయన అవతరించింది దుష్ట శిక్షణ కోసమేనని ఆ మహర్షికి బాగా తెలుసు. ముహూర్తం పెట్టింది ఆ పని కోసమే. ఇదిగో, ఇంకొకసారి నీ తురక రామాయణం నాకు వినిపించావంటే నీ గడ్డం కొబ్బరి పీచు పీకినట్టు పీకేస్తాను. ఆ తర్వాత తురక తుత్తురి వాయించుకోవాల్సి వస్తుంది. దద్దోజనం ఆచార్యుల వారు తురక అంటున్నారు. బీబీ నాంచారమ్మని వెంకటేశ్వరుడు కళ్యాణం ఆడిన దగ్గర నుండి మనం బంధువులం అయిపోయాం కదా స్వామి. బంధుత్వమా బాదంకాయ? నాకు చిర్రెత్తిందంటే చింతకాయలు రాలిపోతాయి. మూడ్. ఇంకొక మాట మాట్లాడే పొట్లకాయలు. ఈ విషయంలో ఇంకొక మాట మాట్లాడావా మెడకాయ మెలికలు తిరుగుతుంది, తలకాయ ఆయన కాళ్ళ దగ్గర పడుతుంది. వెళ్ళు. గురుదేవ, ఆలయ నిర్మాణం మీరు చెప్పిన ముహూర్తానికే మొదలవుతుంది.
వచ్చేస్తున్నాడండి. హే అల్లా, హే రామ్. ఆగు. హే అల్లా, హే రామ్ అనుకుంటూ లోపలికి దూరుతున్నావు. ఎక్కడికి? ఆ రామయ్యను దర్శించుకుని ఆయన దివ్య పాదాలకు ఈ గోదావరి జలాలతో అభిషేకం చేయడానికి. గోదావరి, గోంగూర, అభిషేకం, ఆనపకాయ, దర్శనం, దబ్బకాయ లాంటి పులిహోర కబుర్లు ఈ దద్దోజనం ధర్మాజాల దగ్గర చెప్పొద్దు. ప్రతిష్ఠ జరిగిన ఆలయంలో నీలాంటి అన్యమతస్తులకు ప్రవేశం నిషేధం. ఈ కులాలు మతాలు పతిత పావనుడైన రామచంద్రుడు పట్టించుకోడు నాయన. ఉసిరికాయ తొక్కేం కాదు, ఒక్క తోపు దోశారంటే బూడిద హేరా. ఆగండి. ఆ మహాత్ముడిని గుళ్ళోకి రానివ్వండి. ఆ మహాత్ముడిని లోనికి రాణిస్తే మేమంతా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఓహో, గురుగారు, మీ భోజనండా ఏముంది? ఏముంటుంది? పొద్దున్నే తిన్న సద్ది దద్దోజనం. నోరు మూయ్. పొట్టంతా ఖాళీగా ఉంది. మరి మీ బుర్ర నిండా ఏముంది? బుర్ర నిండా. నోరు మూయ్. బుర్రంతా ఖాళీగా ఉంది. మహాత్మా, మిమ్మల్ని రామయ్య దగ్గరకు వెళ్ళలేకపోతేనే రామయ్య మీ దగ్గరకు వచ్చాడు. హే రామ్. మహానుభావ, మహానుభావ, నన్ను క్షమించండి మహానుభావ. ఇంత మహానుభావులైన మిమ్మల్ని తోలనాడి అపచారం చేశాను, నన్ను మన్నించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహాభక్తులారా, ఇకపై కుటిల కులమతాల కుమ్ములాటలకు చోటు లేకుండా అందరికీ రామయ్యను దర్శించుకునే వీలు కల్పిస్తున్నాను. అందుకు నాందిగా ఈ రోజు నుంచి భద్రాచల సీతారామస్వామి కళ్యాణోత్సవం 6 బయటే జరిపించాలని శాసనం చేస్తున్నాను. హనుమా, పంచముఖాంజనేయుడివై వెళ్ళి ఆ పసివాడి పంచప్రాణాలను పరిరక్షించు. జయ జయ మహాశక్తి మహితా ప్రమేయ, జయ జయ మహాకాయ మృదు హృదయ సదయ, జయ జయ మహారామ భక్తి రస నిలయ, జయ విజయ పంచముఖ విజయాంజనేయ, విజయాంజనేయ. అమ్మా, రఘునాథ, ఆ కోసల రాముడు ఇక్కడే కొలువై ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ పవిత్ర స్థల మహత్యాన్ని చాటడానికి ఆ భద్రాద్రి రాముడు ఆడిన నాటకం. ముందు ముందు ఈ భద్రాచలం ఒక మహాపుణ్యక్షేత్రమై కోరి కొలిచిన వారి కొంగు బంగారమై అలరారుతుంది. హే రామ్. జహాపనా, మా మట్టేబాయ్ మీకు ఏదో చెప్పాలని వచ్చాడు. బోల్ క్యా బాత్ హై? మీరు తహసీల్దార్ గా పెట్టారే, ఆ గోపన్న గారు చేసే పనులు చూస్తుంటే మన గోల్కొంద గోయిందో గోయిందా అయ్యేలా ఉంది. ఏం చేస్తున్నాడు? దున్నేవాడిదే భూమి అని జనాన్ని లెచ్చగొట్టి విప్లవాలు సృష్టిస్తున్నాడు దేహపన. సర్కార్కి అడవులన్నీ హడ్డం దిడ్డంగా ఆక్రమించుకో అని చెప్తున్నాడంట. వాడే దస్కహతులు పెట్టి రైతులకి పట్టాలిచ్చేస్తున్నాడంట. జమాబందీ పేరుతో 1 2 6 లక్షల వలహాలు వసూలు చేసి మీ అనుమతి లేతుందా? ఏది మీ అనుమతి లేతుందా? లామ 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 మందిలో కట్టేసేది దేహపన. కట్టేసినాడు. రామనామంతో ఆటలు కూడా ఆడుకోవచ్చనే ఆలోచన నీకెలా వచ్చింది రఘునాథ? మీరు కూడా ఏ పని చేసినా రామ అంటూనే చేస్తారుగా. అమ్మా,
విత్తు ఒకటైతే చెట్టు మరొకటవుతుందా రామదాసు? ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట, ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. అందుకని ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పాడు. రామదాసు. రామదాసు. శ్రీరామదాస్ గారికి శ్రీరామదాస్ గారికి శ్రీరామదాస్ గారికి కమల, నేను రాముడు వాడినైపోయాను. నేను శ్రీరామదాసుండని ఆ రామయ్య అన్నాడట. నా జన్మ ధన్యమైంది కమల, ధన్యమైంది. ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. చలో చలో. కుర్రా కుర్రు తీసుకుపోనీయం. మా కంటముల ప్రాణాలు పోయినా సరే అయ్యగారిని ఇక్కడి నుంచి తీసుకుపోనీయం. ఆగండి, ఆగండి. నేను మీ అధికారిని గనుక నా మాట మీరు విన్నారు. తానిషా ప్రభువులు నా అధికారి, ఆయన మాట నేను వినాలి. కమల, ఏమిటిది? నేను ఎక్కడికి వెళ్తున్నాన్ని? రాముడి గుడి కట్టినందుకు కృష్ణుడు పుట్టిన చోటుకేగా. నా రామచంద్రుని భద్రంగా చూసుకుంటావు కదా. ప్రతిరోజు గుడిలో పూజలు భజనలు చేయించాలి. ఏం తప్పు చేసినాడయ్యా? ఆ ధర్మరాజుకే ఇంత కట్టం వచ్చింది. ఏం తప్పు చేసినాడు? కర్మానుసారేణ మనుష్యలోకి ఎంతటి వారికైనా ప్రారంభం అనుభవించక తప్ప. రామదాసుని రక్షించే సమయం ఆసన్నమైంది దేవి. ఆ కార్యాన్ని మేమే నిర్వహిస్తాం. హనుమా, జయ జయ హనుమా జయ జయ హనుమా జయ భద్రగిరీశ ప్రియ హనుమా చండ పరాక్రమ దండిత దానవ మండల దారుణ భండన భీమా అంజన పుత్ర ప్రభంజన రంజన శాస్త్రవ భంజన భర్గ కేశవా అద్భుత విక్రమ శౌర్య పరాక్రమ ధీర గంభీర జయ హనుమా అల్లాహు అక్బర్. ఏయ్, ఎవరు మీరు? నా పేరు రామోజీ. నేను లక్ష్మూజీ. రామోజీ లక్ష్మోజీ. లోపలికి ఎలా వచ్చారు? అల్లా అని పిలిచావుగా, వచ్చాం. క్యా? అసలు ఎవరయ్యా మీరు? నువ్వు బంధించావే ఆ రామదాస్ బంటులం. సర్కారు పైకం మాయం చేసిన ఆ దొంగకు బంటులు కూడా ఉన్నారా? బేష్ బేష్. ఏయ్, మాయం చేయలేదు, మందిరం కట్టాడు. మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు ఒక్కడవే ఉన్నావు, మేమిద్దరం ఉన్నాం. జాగ్రత్త. లక్ష్మోజీ, ఆగ్రహం అనే గ్రహాన్ని వదిలిపెట్టమని చెప్పానుగా. మా వాడు కొంచెం. మాటలు చాలు. ఎందుకు వచ్చారో చెప్పండి. మా రామదాసుని బందిఖానాలోంచి విడిపించడానికి వచ్చాం. విడిపిస్తారా? ఎలా విడిపిస్తారు? 6 లక్షలు. 6 లక్షలు కడతారా? కట్టడం కాదు, పడేస్తాం. లక్ష్మోజీ, అవిగో 6 లక్షలు. లెక్క చూసుకుని రసీదు ఇవ్వండి. బేగం, బేగం, ఉదర్ దేఖో. యా ఖుదా.
వందల మంది కావలి వాళ్ళు ఉన్నారు. వేసిన ద్వారాలు వేసినట్టే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో తెలియటం లేదు. ఇది కళ అనుకుందామంటే మీ కళ్ళ ముందే వాళ్ళిచ్చిన వరహాల రాసులున్నాయి. ఇవి వరహాలు కాదు ప్రభు, రామమాడలు. మన వరహా కంటే 100 రెట్లు విలువైనవి. అవును ప్రభు, ఈ మాడలు శ్రీరాముని పరిపాలనలో వాడుకలో ఉండేవని నిర్ధారణ జరిగింది. యా ఖుదా, ఇదంతా నమ్మాలో లేదో అర్థం కావటం లేదు. హే రామ్, హే అల్లా, ఆ రామచంద్రుడి లీలలు అంత తేలిగ్గా అర్థం కావు తారీషాజీ. అర్ధరాత్రి ఉదయించిన సూర్యులలాగా ప్రత్యక్షమై మీ 6 లక్షల బాకీ చెల్లించిన ఆ రామోజీ లక్ష్మోజీ ఎవరనుకున్నారు? సాక్షాత్తు ఇనవంశ తిలకులైన ఆ రామలక్ష్మణులే, అనుమానమక్కర్లేదు. ఆ పురాణ పురుషుల దర్శనం మాకు జరిగింది. మేమెంతో పుణ్యం చేసుకున్నాం గురూజీ. అవును, మీరు పుణ్యం చేసుకున్నారు నిజమే, కానీ పాపం చేసిన వారు వేరే ఉన్నారు. నది మీద చెల్లు చెల్లు పాచినట్టు ఉంది. గురూజీ, ఏమిటిదంతా? అహంకారంతో, అధికార దాహంతో అసమాన భక్తుడైన రామదాసుపై నీలాపనిందరు వేశారు. అందుకే అనుభవిస్తున్నా. బోలో జై శ్రీరామ్, బోలో సబ్ ఠీక్ హో జాయేగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తగ్గిపోయింది, నాకు తగ్గిపోయింది. అరే మాది మంట సల్లా పడిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై స్వామి, ఇక కష్టాలన్నీ గట్టెక్కినట్టే. కాసేపట్లో మన రామదాస్ విడుదలవబోతున్నాడు కదా స్వామి? అవుతాడు. కానీ కానీ అసలు కథ ఈ అంతిమ ఘట్టంతోనే మొదలవుతుంది. అది చూడడానికి మనం ఇక్కడ ఉండం. మనం ఉండవలసిన చోటు వేరే ఉంది. అక్కడికి వెళ్ళక తప్పదు. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ